వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. చింతలపూడి నియోజకవర్గంలో 42,50,00,000 రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసినట్లు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కామవరపుకోట ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి సర్పంచి గూడపాటి కేశవరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నిన్న కొత్త పెన్షన్లు విడుదలైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, జనసేన, బీజేపీ ప్రధానమంత్రి మోదీ గారు, మరి కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఎన్నికలకి 3 నెలల ముందే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే అన్నమాట ప్రకారం ఎన్నికల్లో గెలిచిన వెంటనే మొట్టమొదట పెట్టిన 5 సంతకాల్లో కూడా ఫస్ట్ సంతకం పెన్షన్ల మీద ఇచ్చిన హామీకి పెట్టడం జరిగింది. అలాగే ఎన్నికల ముందే చెప్పారు, ఈ 3 నెలల్లో నెలకు 1000 రూపాయల పెన్షన్ కూడా కలిపి 7,000 రూపాయలు మొత్తం మీకు అందజేస్తామని చెప్పారు. అది కూడా ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు, ఇంటికే పంపిస్తామని చెప్పారు. మరి నిన్నటి రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో, ఎందుకంటే మేము 5:30 గంటల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఏరియాలో, అలాగే బీజేపీ లీడర్స్ ఒక ఏరియాలో అందరూ కూడా వెళ్ళటం జరిగింది గ్రామాల్లో. పెన్షను పెంచిన 4,000 ఇచ్చి 3 నెలలు 3,000 కూడా 7,000 ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగింది. అలాగే పెరాలసిస్ కానీ ఏదైనా ప్రత్యేకంగా ఆరోగ్యం బాగోక మంచాన పడి ఉండి ఒక మనిషి ప్రత్యేకంగా చేయవలసి వచ్చి నరాల పట్టులు లేకుండా రకరకాలుగా కిడ్నీ పేషెంట్లు కంటిన్యూటీగా బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళకి 5 నుంచి 10,000 పెంచి 15,000 చేశారు, వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వికలాంగులకు 3,000కి 3,000 పెంచి 6,000 ఇవ్వటం జరిగింది. ఈ రకంగా పెన్షన్లన్నీ, అలాగే ఆసరాకి సంబంధించి ఒక 500 కొంతమందికి. ఇదివరకు పెద్ద అడావిడి చేసేవాడు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్లు. ఉదాహరణకి మరి మా కామరకోట అంటే ఇక్కడ 100 మంది వాలంటీర్లు ఉన్నారు ఈ పంచాయతీకి. బయట అయితే 1,000 మంది, రాష్ట్రంలో అయితే లక్షల మంది. వాళ్ళు ఏది పెద్ద ఫోటో ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళి బెడ్ మీద ఇస్తున్నారు, ఇక్కడ ముసలి వాళ్ళు తీసుకెళ్ళి ఇంటికాడేస్తున్నారు. ఫైనల్గా దాన్ని తీసుకొచ్చి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ఎన్నికల్లో కొన్ని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాలంటీర్లు చేయకూడదని ఎప్పుడైతే చెప్పారో దాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకున్నామని ఒక ట్రిప్పు ఆఫీసులకు పిలిచి మంచి గాడుపులు ఎండలో దరిదాపు రాష్ట్రం మొత్తం మీద 40 మంది దాకా చనిపోయినట్టున్నారు, వృద్ధులు వికలాంగులు ఎవరైతేనే. మళ్ళీ రెండోసారి బ్యాంకుకి వేశారు అకౌంట్. ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి జగన్ అయితే తప్ప ఎవరో పెన్షన్లు ఇవ్వలేరు అన్నట్టు క్రియేట్ చేశాడు. కానీ మరి ఈరోజు పెన్షన్లన్నీ ప్రత్యేకంగా ఎక్కడైతే మా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో చింతలపూడి కాన్స్టిట్యున్సీ అంతా కూడా టీములు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఒక మనిషిని తెలుగుదేశం పార్టీ తరఫునిచ్చి ఐడెంటిఫై చేసి ఎవరైతే పెన్షన్ ఇవ్వటానికి వాలంటీర్లు కావాలన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులే, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది
వాళ్ళతోటి మరి పెన్షన్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా 42,50,00,000 రూపాయలు ఒక్క చింతలపూడి కాన్స్టిట్యున్సీలోనే ఇవ్వటం జరిగింది. మొత్తం పెన్షన్లు 8,129 పెన్షన్లు, అవి కూడా 8,300 మొత్తం పెన్షన్లు. ప్రత్యేకించి చింతలపూడి కాన్స్టిట్యున్సీ పెన్షన్లన్నీ 43,000 పెన్షన్లు. వాటికి సంబంధించి 4 మండలాలు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ అన్నీ కూడా 97% అవటం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని ఏరియాలు అయితే 99% అయింది. మా ఏరియాలు కానీ జంగారెడ్డిగూడెం అన్ని ఏరియాల్లో కూడా కొన్ని పంచాయతీలు. ఆ మిగిలినవి ఏంటంటే చనిపోయిన డెత్లో ఎవరైనా హెల్త్ బాగోక ఈ పేషెంట్లు కొంతమంది వృద్ధులు, వికలాంగులు వీళ్ళు హాస్పిటల్స్లో ఉన్నారు. వాళ్ళు తప్ప అందరూ కూడా పెన్షన్లు తీసుకున్నారు. ఒక్క రోజులో ఉద్యోగస్తులు ఇచ్చేశారు. అది కూడా సర్వర్లు పనిచేయలేదు సరిగ్గా, లేదంటే 3-2:30కే క్లోజ్ అయిపోయేది. కాబట్టి దీన్ని జనానికి దాచిపెట్టి ఏదో వాలంటీర్లు లేని పెన్షన్లు వెళ్ళదన్నట్టు ఇబ్బంది పెట్టిన జగన్కి కళ్ళు తెరిచి చూసుకోవాలి. ఇప్పుడు ₹1 ఖర్చు లేకుండా ఉద్యోగస్తులు హాఫ్ డేలో పెన్షన్లు ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ, ఆయనకున్న విజన్ కానీ, ఆయనకున్న పనితనం మరి తెలిసింది నిన్న. దాంతోపాటు ఆయనతో పాటు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు, 3 పార్టీలు కలయిక ఎన్డీఏ ద్వారా చక్కగా పెన్షన్లు ఇచ్చారు. మెయిన్ వాగ్దానం పూర్తయింది. ఇక రాబోయే రోజుల్లో 1 by 1 మిగిలిన కూడా చేస్తారు. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, పరిపాలన గాడిలో పెట్టి ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చి పక్క రాష్ట్రాల కంటే గౌరవం ఉండేటట్టు చేసి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కానీ, మహిళలకు కానీ, ఈ పోలవరం కానీ, అమరావతి కానీ గాడి తప్పినవన్నీ కూడా లైన్లో పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే బాధ్యత పెరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే బీజేపీ అందరూ కూడా కలిసి పనిచేసి ప్రజల మన్ననలు పొంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు.